కాబట్టి ఆ మైకులు పని చెప్పకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. రైట్, మంచి అభిప్రాయం. విక్రమ్ గారు ఇప్పుడు చెప్పండి. జనరల్గా అంటే పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో వచ్చే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం చాలా సందర్భాలు అంటే ఆయన మనసులో ఏముందనేది తెలుస్తుంది. సరే కమిట్మెంట్ ఉందా లేదా అది తెలియదు కానీ బట్ ఆయన మనసులో ఉన్నది ఏంటంటే చాలా పబ్లిక్గా ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు మరో 10 ఏళ్ళు ఆయన సీఎం. తర్వాత ఇంకోటి ఏంటంటే ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటేనంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సామాజికమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు అవన్నీ చిక్కుముళ్ళ లాంటి. అధికారంలో ఉన్నవాళ్ళు ఆ ముడుల్ని విప్పటమే పరిపాలన, అంతేగాని తమంతట తాము ముడులు వేసుకోకూడదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఆ ప్రజలకు సంబంధించిన ఆ నాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ముళ్ళు ఇప్పుతారా లేదంటే తమకు తామే ముళ్ళు వేసుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్ అది. అందువల్ల ఒక పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా 4.5 decades అయిన పార్టీ కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే రాజకీయాలు అనేక అంశాలు వస్తూనే ఉంటాయండి తెర మీదకి. వాళ్ళ ప్రమేయం లేకపోయినా ఎవరి ప్రమేయం లేకుండా కొన్ని అంశాలు వస్తాయి. కానీ సీనియర్లుగా అంటే పాలిట్ బ్యూరో మెంబర్స్ అంటే ఏంటి అర్థం? కొన్ని అంశాలని రాష్ట్రానికి సంబంధించిన మండలి అందులో ఎంత అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఎంత దీనిగా ఉండాలని అంటే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పార్టీ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ట్రబుల్ షూటర్స్గా ఉండాలి తప్ప ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు. అదేవిధంగా ముళ్ళని ఇప్పాలి, చిక్కుముళ్ళని ఇప్పాలి తప్ప వాళ్ళు చిక్కుముళ్ళు వేసుకోకూడదు. అది మరి వాళ్ళు మరి ఎట్లాగా అనేది వేసినట్టే మీరు భావిస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు లేనిపోయిన తలనొప్పి కదా ఇదంతా. ఇప్పుడు ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు గఫూర్ గారు చాలా బాగా చెప్పారు, మనం చెప్పిన దాన్ని ఆయన ఇంకొక విధంగా చెప్పారు. ఇవాళ రాష్ట్రం ముందు ఇష్యూస్ ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా గాడిలో పెట్టాలి అని ఒకవైపు తపన పడతా ఉంటే పదవులు ఎవరికి ఇవ్వాలి, పదవులకి ఎవరు పంచాలి అనే ఈ చర్చ వైపు పార్టీ వెళ్తుంది అని అంటే అది ప్రజల దృష్టిలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆశయం కానీ దాని ప్రజల ఆకాంక్ష కానీ వేరు, డిఫరెంట్. గఫూర్ గారు చెప్పినా మీరు చెప్పినా దాని అర్థం అదే కదా. కానీ సడన్గా ఇది తెర మీదకి రావడం ఓకే, రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో ఉంటాయి పదవీకాంక్షలు, ఎవరిని ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, అది అవసరమా లేదా, సందర్భమా అసందర్భం, అందుకే నన్ను అసందర్భంగా వచ్చిందా అని. ఈ అసందర్భ ప్రేలాపనలు లేకపోతే అసందర్భమైన ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయంటే దావోస్ వెళ్ళినా కూడా ఇదే మాట్లాడితే దావోస్ వెళ్ళిన పర్పస్ ఏంటి? ఒకసారి టీజీ భరత్ అక్కడ ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. So very highly educated, so he knows what to do, when to do everything. So perfect blend undi maaku, itla senior itla junior, we have a అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అదే అక్కడ అసందర్భమైన ప్రస్తావన. మరి అక్కడున్న ఎంటర్ప్రెన్యూర్స్కి లేకపోతే అక్కడున్న మరి ఆ విజిల్స్ ఇవి ఎన్ని మాట్లాడే విజిల్స్ రావు కదా. అక్కడ కావాల్సింది కొంచెం ఊపు, జోషు, వాటి కోసం మాట్లాడుతుంది. సో ఈ అసందర్భమైన ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి అనే దాన్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత